గురుగారు నమస్కారం అండి. నమస్కారం. దశమహా విద్యలు అనేటువంటివి తంత్రమా, యంత్రమా, మంత్రమా? హ్మ్. తంత్ర పూజలైతే ఎవరు చేయాలి? ఎలా చేయాల్సి ఉంటుంది? తప్పనిసరిగా తల్లి. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. హ్మ్. సనాతన ధర్మంలో మనిషి ఎలా జీవించాడో చెప్పారు. దానికి దీనికి సంబంధం లేదు. హ్మ్. కానీ సనాతన ధర్మం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన లేని వాళ్ళు కూడా దశమహావిద్యల యొక్క ప్రయాణం చేస్తూ హ్మ్. నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి రకరకాల ప్రలోభాలకు గురి చేసి ప్రజలను మోసం చేస్తున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. హ్మ్. ఈ అవగాహన రాహిత్యం వల్ల ఎవరైనా ఎక్కడైనా ఏదైనా అమ్మవారు ఇలా ఇలా పలికింది, నాతో మాట్లాడింది, నాకు చూపించింది, నాకు చెప్పిందని మాట్లాడతారు. హ్మ్. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, ఆ తర్వాత సమాజాన్ని ఉద్ధరించాలి. అందుకని ఇది చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థాన్ని తంత్రం అంటారు. హ్మ్. తంత్రం అంటే ఎవరు పడతాలు చేసేది, అంగట్లో దొరికే సరుకు కాదు అది. హ్మ్. మంత్ర తంత్ర యంత్రంతో మనిషి యొక్క దేహ నిర్మాణం ఉంటుంది. మంత్రతంత్ర యంత్రాలతో ప్రకృతి యొక్క పంచభూతాల చరరాశుల కదలికలు ఉంటాయి. అందుకని తంత్రం లేనిది ఏ జీవుడు లేడు భూమి మీద. హ్మ్. మీకు తెలియజేస్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. తంత్రాలు నాకు తెలుసండి, ఇదంతా తాంత్రికం అండి, ఇదంతా మంత్రం అండి, ఇదంతా యంత్రం అండి అంటారు. హ్మ్. నేను ఉదాహరణతో సహా మీకు వివరిస్తాను. తంత్రాన్ని ఎవరు చేయాలి, ఎవరికి అర్హత ఉంటుంది అంటే, నీవు నిస్వార్థమైనటువంటి దేహాన్ని కలిగి, నిస్వార్థమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కలిగి, లోక కళ్యాణార్థం కోసం ఒక మహత్తరకరమైనటువంటి విద్యా సాధన తంత్రం అంటారు. హ్మ్. ఇది మనసుకు అనుసంధానం చేస్తూ నీ దేహాన్ని నీ ఆధీనంలో ఉంచుకుంటూ, నీ ఇంద్రియాలన్నీ కూడా నీ దగ్గరే ఉంచుకుంటూ, అందరిలోనూ ఉంటూ ఏదీ నాది కాదు అన్నట్టుగా నువ్వు జీవించగలిగేటువంటి శక్తి నీ దగ్గర ఉంటే, ఏది ఆశించకుండా లోక కళ్యాణార్థం కోసం నీ యొక్క దేహ శక్తిని, ఆత్మశక్తిని నువ్వు ఇవ్వగలిగితే అది తంత్ర సాధనకు తొలి అర్హత. హ్మ్. తంత్ర సాధన చెయ్యాలంటే ఖచ్చితముగా కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉండాలని చెబుతుంది ధర్మశాస్త్రం. ఎలా వస్తుందండి ఇదంతా? ఏంటి, ఒక కుటుంబమా? హ్మ్. కుటుంబమే. అందుకని తంత్ర విధానాలలో శీఘ్రముగా పనులు అవటానికి అవకాశం ఉంటుంది. ఓహ్! అందుకని చాలా కఠినత్వమైనటువంటి ప్రయాణం ఇది. అందుకని ఎవరు పడితే వాళ్ళు తంత్రాలు చేసేస్తామండి, మంత్రాలు చదివేస్తామండి, అమ్మవారికి చేసేస్తామండి అంటే కుదరదు. హ్మ్. నువ్వు చేసే దౌర్భాగ్య పని వల్ల వాళ్ళు నాశనం అయిపోతారు. తెలిస్తే చేయాలి, తెలియకపోతే కూర్చోవాలి. హ్మ్. ఇష్టం హ్మ్. ఇష్టం ఇష్టమే. అంతేగాని అమ్మవార్లతోటి దశమహావిద్యలతోటి చెలగట్టాలి ఆడకూడదు. హ్మ్. అందుకని తంత్రం అనే పదాన్ని పలికారు కాబట్టి వివరణ అంత విధానంగా చెప్పాల్సి వస్తుంది. హ్మ్. అందుకని ఈ తంత్రాన్ని పలికేటువంటి సాధనలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనలు కానీ, దుర్మార్గపు ఆలోచనలు కానీ తంత్రం చేసేటువంటి వాళ్ళకి ఉంటే, నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే తంత్రం పనిచేయదు. హ్మ్. అందుకని భగవంతుని యొక్క సత్సంకల్పముతోటి, గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో తంత్ర విద్యలు అనేటువంటి ఉంటాయి. ఎవ్వరూ కూడా స్వతహాగా చేసేటువంటి విద్యలు తంత్ర విద్యలు కాదు. ఇది హ్మ్. వాస్తవం. హ్మ్. కాబట్టి ఉన్నాయండి, చెయ్యొచ్చండి, మీరు నేర్చుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు. అందరిలోనూ ఉండాలి. కానీ ఏది నీది కాదంటే బ్రతకాలి. సాధ్యమా? హ్మ్. అన్ని సాధ్యం కాదు. వదలగలగాలి. సాధ్యమా? ఏది ఆశించకూడదు. సాధ్యమా? 10 మంది కోసం నువ్వు బ్రతకగలగాలి. సాధ్యమా? అవసరమైతే నీ ప్రాణాలు కూడా ఇవ్వాలి. సాధ్యమా? ఇలాంటివన్నీ కూడా తంత్రానికి పరీక్షలు. ఇవన్నీ నువ్వు అధిగమించగలటానికి కాలభైరవ సాధన అనేది ప్రామాణికం. కాలభైరవ సాధన ఒక రక్షణ. హ్మ్. అది చెయ్యగలిగితే తంత్ర సాధన అనేటువంటిది వస్తుంది. కాబట్టి తంత్ర సాధన అనేటువంటిది ముద్రలతోటే ఎక్కువగా ముడిపడి ఉంటుంది. ముద్రలు ఉంటాయి. మనసు ముద్రతోటే ముడిపడి ఉంటుంది. హ్మ్. అంటే తల్లి మంత్ర తంత్ర యంత్ర మీరు వినే ఉంటారు. హ్మ్. ఉదాహరణకు మీరు భోజనం చేయాలి. ఏం చేయాలి? భోజనం. భోజనం చేయాలి. హ్మ్. మరి ఇంట్లో కూడా మనం తంత్రాలు చేస్తుంటాం. హ్మ్. తెలుసా మీకు? తెలీదు. తెలియదు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. హ్మ్. అమ్మ, మీరు మీ పిల్లలకి రోజు వండి పెట్టాలి, హ్మ్. భోజనం చేయాలి. మీ పిల్లలు అడిగారు, నాయన ఏం కావాలరా నీకు అని అడిగారు. ఏమడుగుతారు పిల్లలు? ఏమడుగుతారు? వాళ్ళు తినగలిగేది ఏదో ఒకటి తినగలిగేది. చెప్పండి. హ్మ్. మీ కుటుంబంలో ఎక్స్పీరియన్స్ చెప్పండి. హ్మ్. ఏ స్వీటో ఏదో ఏదో ఒక తీపి కేకో. పదార్థం చెయ్యమ్మా అని అన్నారు. హ్మ్. ఈ తీపి పదార్థము అనేటువంటి పేరు వచ్చింది కదా. హ్మ్. ఆ తీపి పదార్థాన్ని మీరు ఎలా చేస్తారు చెప్పండి. పాలు పోసి ప ర బియ్యమేసి, బెల్లమేసి అన్ని చేస్తారు కదా. ఇట్లా చేస్తాం. పాలు, బెల్లము, ఈ పేర్లు ఏదైతే చెప్పారో హ్మ్. ఇవి మంత్రము. ఇవి మంత్రాలు. మంత్రం. ఓహ్! ఇప్పుడు ఎందులో చేస్తున్నారు? పాత్రలో చేస్తాం. ఆ పాత్రని యంత్రం అంటారు. ఓహో! ఇప్పుడు మంత్రం తెలిసింది, యంత్రం. ఇప్పుడు ఏం మిగిలింది? తంత్రం. తంత్రం. ఇప్పుడు చెప్పండి ఎలా చేస్తున్నారు? స్టవ్ మీద పెట్టి అదే ఈ ఉడికించి చేసేటప్పుడు చేతులు. మీ హావభావాలు వాడుతున్నారు ఆ! కదా. దేంతో వాడుతున్నారు? చేతులతో. ఇంకా దేనికి కనెక్ట్ అయింది? మీ మనసుకు కనెక్ట్ అవుతుంది. మనస్సు. ఇది ఎలా చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, మనసుకు అనుసంధానం చేసి ఈ చేతితో రకరకాల ముద్రలు వేస్తున్నారు మీరు మీకు హ్మ్. తెలియకుండా. ముద్రలు, మం- కలపడాలు, మంత్రము, పెట్టడాలు. తంత్రము, యంత్రం ఈ మూడు కలిసే లేదా? ఆ! నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా మంత్ర తంత్ర యంత్రాలు ఉంటాయి. లేదా జీవుడు లేడు. హ్మ్. ఇది మనం చిన్నగా గ్రహించుకోవచ్చు.
వాస్తవికం చెప్తున్నాను తల్లి, అమ్మ మీద మనసు పెట్టి లగ్నం పెట్టి ఒక గురువుని ఆశ్రయిస్తే ఉమ్, నీ జీవితం మారిపోతుంది. ఇది వాస్తవం. అందుకని ఏంటంటే తంత్రానికి ఉన్నటువంటి అనుష్ఠాన శక్తి మనం తెలుసుకోగలగాలి. ఉమ్. అందుకని నిత్య జీవుడు ఎప్పుడు ముద్రలు, ఇప్పుడు మీరు కూడా కూర్చున్నారు ముద్ర, అది బంధన ముద్ర అంటారు దాన్ని. ఓహో, ఈ బంధన తెలియకుండానే నేను ఒక మీకు ముద్ర- తెలియకుండా 100 రకాల ముద్రలు వేస్తారు, ఉమ్. అతను యోగ ముద్ర వేస్తాడు. ఉమ్, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనకు అర్థమైపోతుంటది. అంటే ఆ ముద్రలతో మనకి తెలియకుండా చేసేటువంటి దాన్ని తంత్ర సాధన అంటారు. అందుకని ఈ తంత్ర సాధనని నేరుగా ప్రకృతిని ఆధారం చేసుకుని ప్రకృతిలో మనం మిళితమయ్యి ఆ యొక్క శక్తిని ఎదుటి వాళ్ళ బాగు కోసం ఉపయోగించగలిగేటువంటి దాన్ని తంత్రశాస్త్రం అంటారు తప్ప ఉమ్. ఇలా అని చేసి తంత్రశాస్త్రం కాదు. మంత్రాలు చదివేస్తే చింతకాయలు నిన్ను రాలుతాయి మోసం అన్నట్టు. చేస్తున్నారని అర్థం. మోసం కాదు, తెలీదు, అవగాహన లేదు అంతే. ఉమ్, అందుకని దశమహావిద్యలు అనేటువంటిది చాలా అద్భుతం తల్లి. అందుకని తంత్రం గురించి మాట్లాడాలన్న అర్హత ఉండాలి. ఉమ్. ఇది దీని యొక్క ధర్మసూత్రం. చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్కారం. శుభం తల్లి.